కిరణమా కల్వరి తేజమా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ వర్తమానం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలకు ప్రభు నామమున నా వందనములు. దేవునికి మహిమ కలుగునుగాక. కొద్ది సమయము దేవుని వర్తమానము శ్రద్ధ కలిగి విందాం. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోయే అంశము విశ్వాసము. విశ్వాసము అనున్నది 3 రకాలుగా బైబిల్లో రాయబడింది. అవేమిటో మనము తెలుసుకుందాం దేవుని బిడ్డలారా. నిజముగా విశ్వాసము అనున్నది చాలా గొప్పది. బైబిల్ గ్రంథములో అనేక విషయాల్లో విశ్వాసము గురించి, విశ్వాసం యొక్క గొప్పతనం గురించి రాయబడి ఉన్నది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా బైబిల్ గ్రంథంలోని భక్తుల విశ్వాసమును గురించి ఎంతో చక్కగా పౌలు గారు రాయడం జరిగింది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేమని, విశ్వాసముతో ప్రార్థన చేస్తేనే స్వస్థత కలుగుతున్నదని, విశ్వసించువాడు ఎన్నడూ కూడా కలవరపడడు అని, విశ్వాసం అన్నది దేవునికి మనను సమీపస్తులుగా చేస్తున్నది అని, విశ్వాసం ఉండి ప్రార్థన చేస్తే ఆవగింజంత విశ్వాసం ఉన్న కొండ వెళ్ళి సముద్రములో పడుతుంది అని, విశ్వాసము ద్వారా ఏ కార్యమైనా చేయగలము అని, మనకు కూడా అట్టి విశ్వాసం ఉంటే మనము కూడా దేవుని కార్యములు చేయగలము, చూడగలమని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుని బిడ్డారా, ప్రార్థన చేసే వారికి తప్పక ఉండవలసింది విశ్వాసము. విశ్వాసము లేకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ప్రతిఫలము రాదు. ఎంత ప్రార్థన చేసినా మనకు విశ్వాసం ఉండాలి. యేసుప్రభుల వారు కూడా ఎంతోమందిని స్వస్థపరిచినాడు. ఎప్పుడు కూడా మనం బైబిల్లో చదివితే గమనిస్తే యేసుప్రభుల వారు ఎవరిని కూడా నేను స్వస్థపరిచినాను అని చెప్పలేదు. యేసుప్రభుల వారు ఎప్పుడు కూడా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది అని చెప్తాడు. నీవు ఎక్కడికైనా వెళ్ళు, ఎవరి చేతైనా ప్రార్థన చేయించుకో, ఏ దైవజనుని చేతైనా ప్రార్థన చేయించుకో, వ్యక్తిగతంగా నువ్వైనా ప్రార్థన చేసుకో. నీకు విశ్వాసం ఉంటేనే నీవు స్వస్థత పొందుకుంటావు, దేవుని కార్యం చూస్తావు. విశ్వాసం లేకుండా ఎంత పెద్ద దైవజనులు చేసినా నీవు స్వస్థతను చూడలేవు. అంతెందుకు, యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చిన వారు కూడా కొంతమంది బాగుపడలేదంట. ఈ మాట మనం విన్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అదేమిటి, యేసు ప్రభుల వారి దగ్గరికి వస్తే స్వస్థత పొందని వారు ఉంటారా? యేసు ప్రభుల వారికి అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా? ఆయనకు సమస్తము సాధ్యమే కదా. దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడిన మాటే నేను మీకు చెప్తున్నాను. నేను విశ్వాసము గురించి 3 విషయాలు చెప్తా. ఒకటి విశ్వాసము, రెండోది అవిశ్వాసము, మూడవది అల్ప విశ్వాసము. కాబట్టి యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి కూడా యేసు ప్రభుల వారి దగ్గర స్వస్థత పొందిన వారు కూడా బైబిల్లో ఉన్నారు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అయినప్పటికీ కొందరు అవిశ్వాసము ద్వారా స్వస్థత పొందలేదు. ఆ సందర్భం ఏమిటో మీకు నేను తెలియజేస్తా దేవుని బిడ్డరా. మొదట అవిశ్వాసం గురించి మనం తెలుసుకుందాం. అవిశ్వాసము గురించి యేసు ప్రభుల వారు ఒక సమయంలో ఆయన ఎక్కడైతే పుట్టి పెరిగినాడో ఆ ప్రాంతానికి వెళ్తాడు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారందరూ కూడా యేసు ప్రభుల వారి దగ్గరికి వస్తారు, ఆయన్ని చూస్తారు. అందరూ కూడా ఆశ్చర్యముతో యేసయ్య అద్భుతాలు చేస్తున్నాడట, కుంటివారు నడుస్తున్నారట, మూగవారు మాట్లాడుతున్నారట, గ్రుడ్డివారు చూస్తున్నారట, పక్షవాయువు గల రోగులు, కుష్ఠరోగులు బాగుపడుతున్నారట అని విన్నారు, తెలుసుకున్నారు. యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చినారు. దేవుని బిడ్డలారా, వచ్చిన తర్వాత అక్కడ చాలామంది బాగుపడలేదు, చాలామందికి స్వస్థత కలగలేదు. ఎందుకు స్వస్థత కలగలేదు? బైబిల్లో ఏం రాయబడింది ఒక్కసారి మనం చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 58వ వచనం చదువుకుందాం. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ఎందుకు అక్కడ అనేకమైన అద్భుతాలు జరగలేదు? కొన్ని అద్భుతాలే జరిగినాయి. కొంతమందికి మాత్రమే మేలు జరిగింది, అందరికీ జరగలేదు. కారణం ఏమిటో
చక్కగా దేవుడు రాయించినాడు, వారి అవిశ్వాసమును బట్టి. అవిశ్వాసం అంటే నమ్మకపోవటం. ఎందుకు నమ్మలేదు వారు, ఎందుకు నమ్మలేదో కూడా బైబిల్లో రాయబడింది. ఎందుకంటే వారు అనుకుంటున్నారట, ఇతను నజరేయుడైన యేసు కదా, వడ్లవాని కుమారుడు కదా, మరియ కుమారుడు కదా, ఇతని సహోదరులందరూ మనతోనే ఉన్నారు కదా, ఇతనికి ఎలా అద్భుతాలు జరుగుతాయి, ఇతనికి ఎలా స్వస్థతలు జరుగుతున్నాయి అని యేసు ప్రభుల వారి మీద వారు నమ్మకం ఉంచలేదట. అందుకు ప్రభు ఒక మాట అంటాడు, స్వదేశములో ఎవడు ఘనుడు కాలేడు అని. సొంత ప్రజలు కాబట్టి వారు విశ్వసించట్లేదు యేసు ప్రభుల వారిని. కొన్నిసార్లు దేవుని బిడ్డరా, మన సొంత ప్రజలే మనల్ని నమ్మరు, మనలను అవమానపరుస్తారు, మనల్ని హేళన చేస్తారు. మనం ఎంత మేలు చేసినా మనల్ని తక్కువగా చూస్తారు, మందేముందులు అన్నట్టు మాట్లాడతారు. బయట వారే మనకు విలువిస్తారు, గౌరవం ఇస్తారు, మర్యాదనిస్తారు. యేసు ప్రభులో ఎక్కడికి వెళ్ళినా స్వస్థతలు జరుగుతున్నాయి, ఎక్కడికి వెళ్ళినా అద్భుతాలు జరుగుతున్నాయి. ఆయన తాకితే స్వస్థతలు జరుగుతున్నాయి, ఆయన మాట సెలవిస్తే అద్భుతాలు జరుగుతున్నాయి. గాలి తుఫాన్లు కూడా ఆయన గద్దిస్తే నిమ్మలంగా ఆగిపోయినవి. కుష్ఠరోగులు బాగుపడుతున్నారు, గుడ్డివారు బాగుపడుతున్నారు, మరణించిన వారి సైతము కూడా తిరిగి లేపబడుతున్నారు. కానీ ఇక్కడ యేసు ప్రభుల వారు అనేక అద్భుతాలు చేయలేకపోయిందట. అంటే దేవుడు నీ పట్ల అద్భుతాలు చేయాలన్నా, దేవుడు నీ పట్ల గొప్ప కార్యములు జరిగించాలి అన్నా మొదట నీలో విశ్వాసం ఉండాలి. నీ విశ్వాసం లేకుండా ఎంత దూరం పరిగెత్తినా నీవు దేవుని కార్యాలు చూడలేవు. ఏమిటి విశ్వాసం అంటే? దేవుణ్ణి నమ్మడం, దేవుని మీద నమ్మకం ఉంచడం. కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, దేవునికి ప్రార్థన చేస్తారు, మరలా లోకానుసరమైన ఆచారాలు అనుసరిస్తారు. దేవునికి ప్రార్థన చేస్తారు, కొబ్బరికాయలు కొడతారు. దేని మీద మన విశ్వాసం? దేవునికి ప్రార్థన చేస్తారు, నిమ్మకాయలు తొక్కిస్తారు. దేవునికి ప్రార్థన చేస్తారు, ఎర్ర నీళ్ళు దిష్టి తీస్తారు. దేవునికి ప్రార్థన చేస్తారు, అంతరాలు తంత్రాలు, చేతులకి కాళ్ళకి దారాలు కట్టుకుంటారు. ఒకసారి మనం ఆలోచించాలి, దేని మీద మన విశ్వాసం? కొన్ని పండగలకు చూస్తూ ఉంటాం, కొన్ని ఆకులు, కొన్ని కొమ్మలు తీసుకెళ్ళి ఇళ్లలో తగిలించుకుంటారు, గుమ్మడికాయలు వేలాడగట్టుకుంటారు. ఎందుకని? దేని మీద ఉంది మనకు విశ్వాసం? నిజంగా యేసు ప్రభుల వారి మీద నీకు విశ్వాసం ఉన్నప్పుడు మరేది కూడా నీకు అవసరం లేనే లేదు. బైబిల్లో చెప్పనివి ఏవి కూడా మనము వాడకూడదు, ఉపయోగించకూడదు. మన విశ్వాసం, మన గురి, మన ధైర్యం, మన నిరీక్షణ యేసు ప్రభుల వారు. దావీదు భక్తుడు ఒక మాట అంటాడు, గాఢంధకారపు లోయలో సంచరించిన నేను దేనికి భయపడను, నా దండమును దుడ్డుకర్రయు యెహోవాయే నా దేవుడే. అందుకనే దావీదు గొల్యాతును కొట్టడానికి వెళ్ళేటప్పుడు సౌలు ఆశ్చర్యపోతాడు, ఏమిటి నీ విశ్వాసం, ఎందుకని నీవు గొల్యాతు మీదకి అంత ధైర్యంగా వెళుతున్నావు అంటే దావీదు ఒక మాట చెప్తాడు, నా దేవుడే నా విశ్వాసం. దేవుణ్ణి బట్టి నేను ధైర్యం తెచ్చుకున్నాను, దేవుడు నాకు సహాయం చేస్తాడన్న నమ్మకము నాకుంది. కొంతమంది అంటారు దేవుడికి దేవుడే, లోకానికి లోకమే అని. ఎప్పుడు కూడా దేవుని కార్యము నీ జీవితంలో నీవు చూడలేవు. కాబట్టి అవిశ్వాసము నీలో ఉన్నప్పుడు దేవుని కార్యం చూడలేవు. దేవుణ్ణి నమ్మాలి, దేవుని విశ్వసించాలి. ఇదిగో నేను మందిరానికి వెళ్ళినాను, నా ప్రభు నన్ను బాగు చేస్తాడు. నేను ప్రార్థన చేసుకున్నాను, నా ప్రభు నన్ను బాగు చేస్తాడు. నా కొరకు ప్రార్థన చేస్తున్నారు, నా ప్రభు నాకు మేలు చేస్తాడు. మనము ప్రార్థిస్తేనట ఏదైతే ప్రార్థించినామో అది పొందుకున్నామని నమ్మాలట. అది విశ్వాసం అంటే. కొంతమంది ప్రార్థన చేస్తూనే జరిగిద్దో లేదో, దేవుడి దయ, దేవుడి చిత్తం, ఆయనకు అప్పగించుకున్నాము, ఆయనే చేయాలా, చేస్తాడో చెయ్యడో, ఈ ఆలోచనలు మనకు ఉండడానికి వీల్లేదు. ఇవి అవిశ్వాసమునకు సంబంధించినవి. కాబట్టి యేసు ప్రభువు వారిని నమ్మలేదు. ఇశ్రాయేలు ప్రజలు కూడా అరణ్యంలో వస్తున్నప్పుడు ఎన్నోసార్లు దేవుణ్ణి శోధించినారు, మోషేని బాధించినారు. వారు నమ్మలేదు, విశ్వాసం చూపించలేదు. మాకు మాంసము కావాలి అన్నప్పుడు దేవుడు మాంసం ఇస్తూ, ఎక్కువగా కూర్చుకోవద్దు, తిరిగి మళ్ళా రేపు కూడా ఇస్తాను, నెల దినములు మీకు మాంసం ఇస్తాను అంటే నమ్మని కొందరు రేపు ఉంటుందో లేదో అని ఎక్కువగా సమకూర్చుకొని మాంసాపేక్ష కలిగిన జనులు చాలామంది అక్కడ చనిపోయినారు.
వారు నమ్మలేదు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత ఐగుప్తులు అన్ని అద్భుతాలు చూసి కూడా నమ్మకుండా వారు మోషే మీద తిరగబడతారు. సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత మోషే 10 ఆజ్ఞల పలకల కొరకు సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు వారు నమ్మక ఒక దూడని చేసుకొని ఈ దూడే దేవుడిని ఆరాధిస్తారు. అక్కడ అనేక మంది చనిపోతారు. నిజంగా ఇశ్రాయేలీయులు వారి యొక్క అవిశ్వాసమును బట్టే కనాను చేరలేకపోయినారు, మధ్యలో పతనమైపోయినారు. కాబట్టి అవిశ్వాసం అన్నది మనలో ఎప్పుడైతే ప్రవేశిస్తుందో దేవుని యొక్క ఏ ఒక్క కార్యం కూడా నీవు అనుభవించలేవు. అందుకే దేవుని బిడ్డరా, యేసు ప్రభులు వారు ఉంటున్న ప్రాంతంలో, ఆ సొంత ప్రాంతంలో ఆయన ఇంతకుముందు అక్కడే పెరిగి పెద్దవాడైనాడు కనుక అక్కడ ఉన్నవారు ఆయన్ని నమ్మట్లేదు, విశ్వసించట్లేదు, నవ్వుకుంటున్నారేమో, ఈయనేం చేస్తాడు అనుకుంటున్నారేమో, ఈయన మనవాడే కాదు అనుకుంటున్నారేమో. తద్వారా దేవుని యొక్క అద్భుతాలు ఆ దినాల్లో వారు చూడలేకపోయినారు. అదే అవిశ్వాసము. రెండోది అల్ప విశ్వాసము. ఏమిటి ఈ అల్ప విశ్వాసం? యేసు ప్రభులు వారు ప్రకటన గ్రంథంలో ఒక మాట చెప్తాడు భక్తి గురించి. ఏమిటంటే, నువ్వు చల్లగా ఉండిన మేలు, వెచ్చగా ఉండిన మేలు, నిలువెచ్చని స్థితిలో మాత్రము ఉండవద్దు అని. కొందరు విశ్వాసులు కూడా ఇలాగే ఉంటారు. అటు కంప్లీట్గా విశ్వాసం కలిగి ఉండరు, లేదా అవిశ్వాసం కలిగి ఉండరు, అల్ప విశ్వాసులు ఉంటారు. ఏంటి ఈ అల్ప విశ్వాసము? ఎవరు ఈ అల్ప విశ్వాసులు అనే మాట మనం ధ్యానం చేద్దాం దేవుని బిడ్డరా. ఒకసారి యేసు ప్రభులు వారి యొక్క 12 మంది శిష్యులు ఒక పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. మార్గమధ్యమునకు వచ్చిన తర్వాత ఆ పడవ గాలి తుఫాను చేత కొట్టబడి తలక్రిందులుగా అయిపోతుంది. ఆ పడవలో యేసు ప్రభులు వారు లేడు, శిష్యులు మాత్రమే ఉన్నారు. వాళ్ళకి ఒక్కసారిగా భయం వచ్చేసింది. ఇక మనము పతనమైపోతాం, ఈ గాలి తుఫాన్లో సముద్రంలో చిక్కుబడిపోయినాము, చనిపోతాం, మనల్ని కాపాడేవారు ఎవరూ లేరని భయపడిపోతూ ఉన్నారు. ఒక విషయం గమనించాలి, మనం ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో మనం ఇప్పుడు బాధపడుతున్నా, ఒక విషయం గుర్తుపెట్టుకో, నీవు నమ్మిన దేవుడు తప్పకుండా నీ దగ్గరికి వస్తాడు, నిన్ను కాపాడుతాడు. విశ్వాసం ఉంచుదాం. ఎవరైతే భయంతో ఉన్నారు, కలవరంతో ఉన్నారు, ఆ పరిస్థితుల్లో యేసు ప్రభుల వారు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తాడు. ఎందుకంటే ఆయన బిడ్డలకు ఏ ఆపద కలిగి ఉన్నా ఆయన తప్పకుండా వస్తాడు, విడిపిస్తాడు. ఆలస్యమైన చివరి క్షణంలోనైనా ఆయన అద్భుతం చేస్తాడు. యేసు ప్రభుల వారు నీళ్ళ మీద వస్తున్నప్పుడు వారి యొక్క అపనమ్మిక, అవిశ్వాసము, యేసు ప్రభులు వారు ఎలా కనపడ్డాడు వాళ్ళకంటే భూతములాగా కనపడ్డాడు. వాళ్ళ భయములో, ఆ కలవరములో ఇంకా యేసు ప్రభులు వారిని చూసి ఆయన్ని గుర్తించలేక, ఈ సముద్ర ప్రయాణములో ఎంతోమంది చనిపోతుంటారు, ఎవరో భూతమై వస్తున్నారని చెప్పి దేవుణ్ణి దయ్యములాగా భావిస్తారు. మన యొక్క అవిశ్వాసము, మన యొక్క భయము, మన యొక్క కలవరము మంచిని చెడుగా చూస్తుంది, విశ్వాసాన్ని అవిశ్వాసంగా మార్చేస్తుంది. ఆ తర్వాత యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి, భయపడకండి, నేనే, మీకేమి కాదని చెప్పి ఆ గాలిని, ఆ తుఫానును గద్దించగా మిక్కిరి నిమ్మలమైపోయినాయి అంట. మన ప్రభువు నిజంగా ఏ పరిస్థితిలో ఉన్నా మనను ఆయన బాగు చేయాలనుకుంటే, మనం ప్రార్థన చేస్తే తప్పకుండా మన స్థితిగతులు, పరిస్థితులు అన్నీ మార్చివేయగలిగిన వాడు. మిక్కిలి నిమ్మలమైపోయినాయట. ఆ వెంటనే అప్పటిదాకా భయపడిన వారు, అప్పటిదాకా బాధపడిన టెన్షన్లో ఉన్న వారు, వాళ్ళ పేతురు గారికి ఒక ఆలోచన వచ్చింది. అదేమిటంటే, ఈ భయాలన్నీ మర్చిపోయినాడు, ఈ కలవరాలన్నీ మర్చిపోయినాడు. యేసయ్య నీళ్ళ మీద నడవడం చూసి ఆయన అనుకుంటున్నాడు, నేనెందుకు నీళ్ళ మీద నడవలేను? యేసయ్య అలా నడుస్తున్నాడు. నిజంగా కొంతమంది ఇటువంటి ఆలోచన కలిగి ఉంటారు. వాళ్ళు చేస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదు, ఎలా చేస్తారు? ఇది తప్పేం కాదు. మనం కూడా ప్రయత్నం చేయాలి, మంచి పని, మనకు ఉపయోగపడేదైతే, ప్రజలకు ఉపయోగపడేదైతే, మన విశ్వాసాన్ని పెంచేదైతే తప్పేమీ లేదు. పేతురు గారు యేసు ప్రభుల వారిని ఒక మాట అడుగుతాడు, అయ్యా నేను కూడా నీళ్ళ మీద నడవగలనా అని. యేసు ప్రభు అంటాడు, తప్పకుండా నీకు విశ్వాసం ఉంటే నడవగలవు. ఎప్పుడైతే పేతురు గారు
యేసు ప్రభుల వారు గాలిని తుఫానును గద్దించడం చూసినాడో ఆయనకి విశ్వాసం హృదయం నిండా ఉంది. యేసయ్య నీళ్ళ మీద నడవడం చూసినాడో నేను కూడా నడుస్తాను, నా ఎదురుగా యేసయ్య ఉన్నాడు, నన్ను మునిగిపోనివ్వడు అన్నొక ధైర్యం విశ్వాసం ఆయనలో ఉంది. అది ఎప్పుడైతే మనలో ఉంటుందో మనకి ఏం కాదు, ఏ పరిస్థితులు వచ్చినా ప్రభు మనల్ని బాగు చేస్తాడు. అదే విశ్వాసముతో అదే ఆలోచనతో యేసయ్య వైపు చూస్తూ ఆయన సముద్రములో అడుగు పెడతాడు. అద్భుతము దేవుని బిడ్డారా, పేతురు గారు మునిగిపోలేదు, అలా నడుస్తున్నాడు. ఒక స్టెప్పు, 2 స్టెప్పులు యేసయ్య వైపు చూస్తున్నాడు. ఆయన ఆలోచన అంతా, ఆయన దృష్టి అంతా, ఆయన ఏకాగ్రత అంతా ఎదురుగా ఉన్న యేసయ్య మీదనే ఉంది. అలా ఉన్నది కాబట్టి నడుస్తున్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి సాతాను ఉంటాడు కదా, మనము క్షేమకరంగా మంచి మార్గంలో వెళుతున్నప్పుడు గడిబిడి లేపి మనల్ని పతనం చేయడానికి కాసుకొని ఉంటాడు. ఆ గాలి వచ్చిందేమో, ఆ కింద నీళ్లు కదిలినేమో, ఆ అలలను చూసి యేసయ్య మీద ఉన్న దృష్టి, యేసయ్య మీద ఉన్న ఆలోచన, ఆ నిరీక్షణ, ఆ విశ్వాసం మరలి ఈ నీళ్ళ మీదకి ఎప్పుడైతే వచ్చిందో ఆయనకు భయము, కలవరం స్టార్ట్ అయిపోయింది. ఆయన అనుకుంటున్నాడు, ఇదేంటి నేను నీళ్ళ మీద నడుస్తున్నాను, నీళ్లు కదులుతున్నాయి, గాలి వస్తున్నది అని యేసయ్య మీద ఉన్న ఆ దృష్టి మరల్చి నీళ్ళ మీద పెట్టినాడో, గాలి మీద పెట్టినాడో, మునిగిపోవడం ప్రారంభించినాడు. అంటే పేతురు గారిలో విశ్వాసం ఉంది, లేకుంటే ఎలా నడుస్తాడు? యేసయ్య చేయి పట్టుకొని నడిపించలేదు కదా, నడుస్తున్నాడు, విశ్వాసం ఉంది. అది కంప్లీట్ విశ్వాసం కాదు, సగం దూరమే. కొంతమంది విశ్వాసము కొంతకాలం బాగా పనిచేస్తుంది, మేలు జరిగినప్పుడు బాగా విశ్వసిస్తారు, దేవుని వెంబడిస్తారు, అన్నీ నమ్ముతారు. ఏదైనా చిన్న శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు అవిశ్వాసులుగా మారిపోతారు, అల్ప విశ్వాసులుగా మారిపోతారు. ఇక యేసు ప్రభుల వారి వైపు దృష్టి మరల్చి ఎప్పుడైతే మనం లోకం వైపు చూస్తామో ఖచ్చితంగా మనం అల్ప విశ్వాసులం అయిపోతాం. వెంటనే పేతురు గారు భయపడతాడు, యేసయ్య నన్ను రక్షించయ్య, మునిగిపోతున్నాను అని పేతురు గారు చెప్పినప్పుడు యేసు ప్రభుల వారు పేతురు గారితో ఏమన్నాడు, ఒక మాట చదువుదాం దేవుని బిడ్డారా. మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనంలో రాయబడిన మాటను చదువుకుందాం. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. అల్ప విశ్వాసి. పేతురు గారు అవిశ్వాసి కాదు, అల్ప విశ్వాసి. అంటే విశ్వాసం ఉంది, కంప్లీట్గా లేదు, అల్ప విశ్వాసి. కొంతమంది భక్తి చేస్తారు, పూర్తిగా చేయరు, సగం భక్తి చేస్తారు. అలా ఉన్నది ఎనదు కూడా. యేసుప్రభు అంటున్నాడు, ఎందుకు సందేహపడ్డావు అంటే పేతురు గారిలో సందేహాలు వచ్చినాయి, ఆలోచనలు వచ్చినాయి. అదేమిటంటే నేను నీళ్ళ మీద మునిగిపోతానేమో. ఎప్పుడు కూడా ఈ ఆలోచనలు క్రైస్తవుల్లోకి రాకూడదు. నాకేమైపోయిద్దో, నేనేమైపోతానో, నా పరిస్థితి ఏమైపోద్దో, నా భవిష్యత్తు ఏమైపోద్దో, నా ఆరోగ్యం ఏమైపోయిద్దో, నా స్థితిగతులు, నా బిడ్డలు, నా కుటుంబం, ఇది ఎప్పుడు కూడా మనకు రాకూడదు ఈ ఆలోచన. ప్రభు అంటాడు, నీ చింతా యావత్తు భారం నా మీద వేయుడి అని. ఆయన మీద మనం భారం వేస్తే, ఆయన మీద మనం చింత వేస్తే మనం దేనికి కలవరపడం, దేనికి భయపడం. ఇప్పుడు పేతురు గారు, నేను నడుస్తా కానీ ఎలా నడవగలుగుతున్నాను, ఈ నీళ్ళు ఏమైనా చేస్తాయేమో అని శత్రు భయానికి ఎప్పుడైతే భయపడ్డాడో అల్ప విశ్వాసిగా మారిపోయినాడు, మునగటం ప్రారంభించినాడు. మనం కంప్లీట్గా యేసయ్యను నమ్మినప్పుడు, కంప్లీట్గా ఆయన వైపు చూసినప్పుడు, ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు, చుట్టూ ఎన్ని సమస్యలు రాని, ఆటంకాలు రాని, అలజడులు రాని, వాటి వైపు చూడకుండా యేసయ్య వైపే చూసినప్పుడు తప్పకుండా మనం అద్భుత కార్యాలు చూస్తాం. అల్ప విశ్వాసం మనలో ఉండడానికి వీల్లేదు. కొన్ని పరిస్థితుల్లో విశ్వాసము, కొన్ని పరిస్థితుల్లో అవిశ్వాసం మనం కలిగి ఉంటే అల్ప విశ్వాసులుగా మనం మిగిలిపోతాం. ఒకటి అవిశ్వాసం తెలుసుకున్నాం, రెండోది అల్ప విశ్వాసం తెలుసుకున్నాం, మూడోది విశ్వాసం గురించి తెలుసుకుందాం. దేవుని బిడ్డారా, విశ్వాసం అంటే పూర్తిగా ప్రభువుని నమ్మడం. షద్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిలో పడవేయబడుతున్నప్పుడు నెబుకద్నెజర్ రాజు వాళ్ళని పిలిచి, ఏమనుకుంటున్నారు మీరు, నేను సేవించమన్న దాన్ని ఎందుకు సేవించట్లేదు, ఎందుకు నమస్కరించట్లేదు, ఇదిగో అగ్నిలో పడవేస్తాను మిమ్మల్ని అన్నప్పుడు వారు చెప్తున్న సమాధానం చూస్తే నిజంగా విశ్వాసం వారిలో ఎంత ఉన్నదో అని ఆశ్చర్యం అనిపిస్తుంది. వారు అంటారు, ఇదిగో
నెబుకద్నెజరు, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. ఈ మండుచున్న అగ్నిగంధకముల గుండముల నుంచి మమ్మను తప్పించి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. అదే విశ్వాసం అంటే. ఎదురుగా అగ్ని ఉన్నా, శత్రువులు ఎదురుగా ఉన్నా, రాజు తలుసుకుంటే దెబ్బలకి కొదవేముందని రాజు గద్దిస్తున్న వారి యొక్క విశ్వాసం ఏమిటి? ఆ అగ్నిలో దేవుడు మమ్మల్ని పడకుండా రక్షిస్తాడు, కాపాడుతాడు. దట్ ఈస్ ఫెయిత్. అదే గొప్ప విశ్వాసం అంటే. ఆ విశ్వాసం నీలో ఉంటే తప్పకుండా ఎక్కడున్న విజయం నీదే. విశ్వాసంలోనే విజయం ఉంది. నేతి బీరకాయలో నెయ్యి లేనట్లు కొందరు భక్తుల్లో విశ్వాసం లేకపోతే ఎలా? వారు చూడండి, అగ్ని ఎదురుగా ఉన్న భయపడట్లేదు. ఎందుకంటే వారి యొక్క విశ్వాసం ఏమిటంటే, మేము కాలము, మాకేం కాదు, దేవుడు మమ్మల్ని బ్రతికిస్తాడు, రక్షిస్తాడు. ఇంకొక మాట కూడా అంటారు వాళ్ళు, ఒకవేళ దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్లేదు, మాకైతే విశ్వాసం ఉంది. ఒకవేళ ప్రభు చిత్తము మేము ఇలా మరణించాలనైనా మేము అగ్నిలో కాలడానికి కూడా చిత్తమే. కాబట్టి అటువంటి కంప్లీట్ విశ్వాసం ఉంటే తప్పకుండా దేవుని కార్యాలు చూస్తాం. అబ్రహాముకు ఒక పేరుంది, విశ్వాసులకు తండ్రి. ఎందుకంటే ఆయన దేవుడు పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా విశ్వాసముతో అడుగులు వేసినాడు. విశ్వాసముతో 100 ఏళ్ళు ఎదురు చూసినాడు కుమారుని కొరకు. విశ్వాస యాత్రలో నమ్మకస్తుడిగా జీవించినాడు. అందుకనే అబ్రహాము దేవునికి బహుప్రియుడిగా, దేవునికి ఇష్టడుగా జీవించినాడు. విశ్వాసం అన్నది చాలా చాలా గొప్పది. చిన్న సందర్భాన్ని చెప్తా దేవుని బిడ్డ. ఒక గుడ్డి వ్యక్తి యేసుప్రభుల వారు వెళ్తున్నాడని వింటాడు. ఆ దినాల్లో రోగులకి వైద్యం అన్నదే తక్కువ. ఇక పుట్టుకతో గుడ్డివారినైనా కుంటివారినైనా బాగు చేయటం కష్టం. కానీ యేసుప్రభుల వారు బాగు చేస్తున్నాడు. ఈ వార్త వింటాడు తాను. అయితే అతను ఇలా అనుకొని ఉండొచ్చు, నన్ను ఎవరు తీసుకువెళ్తారు యేసుప్రభుల వారి దగ్గరికి, నేను కూడా బాగుపడాలి, నాకు సూపు కావాలి, నన్ను ఎవరైనా తీసుకువెళితే బాగుండు అని అనుకొని ఉండొచ్చు. దేవుడు మన మనసులు ఎరిగినవాడు, మన బాధ తెలుసుకున్నవాడు. మొత్తం మీద ఒకానొక సమయంలో యేసుప్రభుల వారు అతనున్న ప్రాంతంలోకి వస్తాడు. యేసుప్రభుల వారు ఎప్పుడైతే వస్తాడో మనకు తెలుసు కదా, అక్కడ జనసంఖ్య ఎక్కువగా ఉంటుంది. అనేక మంది వస్తారు, రోగులు వస్తారు, రోగులను తీసుకొస్తారు, బాగుపడతారు, ఆయన మాటలు వింటారు, మేలులు పొందుతారు. అదేవిధంగా ఆ ప్రాంతంలో జనసమూహము ఉన్నట్లుగా శబ్దాలు వినపడుతున్నప్పుడు ఆ గుడ్డి వ్యక్తి అడుగుతాడు. అతని పేరు బర్తిమయి. ఏమిటి శబ్దాలు, ఏంటి ఇక్కడ ఎవరో వెళుతున్నారు అన్నప్పుడు ఆ వ్యక్తికి ఇలా చెప్తారు, నజరేయుడైన యేసుక్రీస్తు ఈ ప్రాంతానికి వచ్చినాడు. ఎప్పుడైతే ఆ మాట అతను విన్నాడో ఎప్పటి నుంచో అతనికి ఒకవేళ ఆశ ఉండి ఉండొచ్చు, ఆయన నన్ను బాగు చేస్తాడు, ఆయన ద్వారా నాకు కళ్ళు వస్తాయని. ఆ వెంటనే ఆయన యేసుప్రభుల వారిని పిలవటం ప్రారంభిస్తాడు. అయ్యా దావీదు కుమారుడా యేసు, నన్ను రక్షించయ్యా అని పిలుస్తాడు. దేవుని బిడ్డారా, ఎప్పుడైతే ఆయన పిలుస్తాడో ఆ వెంటనే అక్కడున్న కొంతమంది అడ్డగిస్తారు. ఎందుకు కేకలు వేస్తున్నావు గ్రుడ్డివాడ, ఆయన వెళ్ళిపోతున్నాడు కదా, నీకేమన్నా ఆయన కానుక ఇవ్వాలనా, నీకేమన్నా ఆయన సహాయము చేయాలనా, నువ్వు అరవద్దని అతను ఆపివేస్తారు. సహజంగా కొంతమంది మనలను అడ్డగించేవారు ఉంటారు. మంచి పనికి వెళుతున్నప్పుడు పాడైపోయే పనికైతే సహకరిస్తారు, కానీ మందిరానికి వెళుతున్నా, మంచి పనికి వెళుతున్నా, ప్రార్థనకి వెళుతున్నా అడ్డగించేవారు చాలామంది ఉంటారు. వాళ్ళ మాట మనం వినకూడదు. ఇతనికైతే యేసుప్రభుల వారి మీద విశ్వాసం ఉంది. ఎందుకంటే వాళ్ళు గద్దిస్తున్నారు, ఆయన వెళ్ళిపోయినాడు, నీ ఊరకుండుము, ఎందుకు అరుస్తావు అన్నప్పుడు ఒకవేళ ఆయనకి విశ్వాసం లేకపోతే కాముగా ఉండేవాడేమో. సరేలా పోతే పోనీలే, నేను ఎలాగూ బాగుపడనులే, నా బ్రతికింతేలే అనుకొని ఉంటే ఆయన బాగుపడేవాడు కాదేమో. కొంతమంది అనుకుంటూ ఉంటారు, నేను ఇంతే, నా బ్రతికింతే, మా కుటుంబం ఇంతే, ఇంకా మేము బాగుపడమని. ఎప్పటికీ అనుకోవద్దు. నా ప్రభువును నువ్వు పిలిస్తే, ప్రార్థన చేస్తే ఆయన నిన్ను బాగు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సందర్భంలో ఈ గుడ్డి వ్యక్తి ఏం చేస్తాడో ఒక మాట చదువుదాం దేవుని బిడ్డారా. లూకాసు వార్త 18వ అధ్యాయము 39వ వచనం చదువుకుందాం. ఊరకుండమని ముందర నడుచుండిన వారు వారిని గద్దించిరి గాని వాడు మరీ ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేసెను. గద్దిస్తున్నప్పటికీ ఈ వ్యక్తి మరీ ఎక్కువగా అరుస్తున్నాడంట.
అంటే ఒక విషయం మనం గమనిస్తే ఇతనికి ఎంత విశ్వాసం ఉంటే యేసయ్య మీద అలా గట్టిగా అరుస్తున్నాడు. ఆయన పోకూడదు, ఆయన నేను కలుసుకోవాలి, ఆయన దగ్గరకు రావాలి, లేదా నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన నన్ను బాగు చేస్తాడు, ఆయన నన్ను బాగు చేస్తాడు. మరొక దాని మీద మన విశ్వాసం ఉండకూడదు, యేసుక్రీస్తు మీదనే మన విశ్వాసం ఉండాలి. యేసయ్య అతన్ని పిలిపిస్తాడు. ఎందుకు అరుస్తున్నావు, ఏం కావాలి? అతని కేకలు యేసయ్యని నిలిపివేసినాయి. నీ ప్రార్థన యేసయ్య దగ్గరికి చేరుతుంది, తప్పకుండా ఏదో ఒక రోజు నువ్వు కార్యం చూస్తావు. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, అయ్యా నాకు కళ్ళు లేవయ్యా, నీవు బాగు చేస్తావని నేను నమ్ముతున్నాను, నాకు కళ్ళు కావాలి. యేసు ప్రభుల వారు వెను వెంటనే అక్కడే అతని కళ్ళు బాగు చేస్తాడు. అతను దృష్టి పొందుతాడు. అక్కడ యేసు ప్రభు ఆ వ్యక్తితో ఒక మాట చెప్తాడు. లూకాసు వార్త 18:42 యేసు చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. యేసు ప్రభుల వారు అంటున్నాడు, నేను స్వస్థపరిచినాను అనలేదు. గుడ్డి వ్యక్తితో యేసు ప్రభుల వారు అంటున్నాడు, నీవు చూపు పొందుము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. నేను బాగు చేస్తానని నమ్మిను కాబట్టి నీకు చూపు వచ్చింది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. చాలామంది యేసు ప్రభువు వారు ఇదే చెప్తాడు, విశ్వాసం కలిగిన వారితో నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నీతో కూడా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. పుట్టుకతో గుడ్డివాడు బాగుపడ్డాడు. అక్కడి నుంచి ఇంకా మంచి జీవితం స్టార్ట్ చేసి ఉండొచ్చు. అడుక్కునే పరిస్థితి లేదు. ఇప్పుడు 2 కళ్ళు వచ్చినాయి. హ్యాపీగా సంతోషంగా అతను వెళ్ళిపోతున్నాడు. అతను ఒక నూతన జీవితం వచ్చింది. దేని ద్వారా? క్రీస్తు ప్రభుల వారి మీద విశ్వాసము ద్వారా. నా దేవుని బిడ్డలారా, అటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు తప్పకుండా మన జీవితాల్లో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. నువ్వు విశ్వసించాలి, ప్రభువుని మాత్రమే విశ్వసించాలి. మరొక వైపుకి మన విశ్వాసం మరల్చకూడదు. ఏదైనా ప్రభువే చేస్తాడు. ఆ నమ్మకముతో మనం ఉన్నప్పుడు తప్పకుండా దేవుని అద్భుతమైన కార్యాలు మన జీవితంలో అనుభవించగలుగుతాం. అందుకనే అవిశ్వాసం చూసిన మనము అనేక మంది బాగుపడలేదంట. అక్కడ ఆయన సొంత ప్రాంతంలో ప్రజలు అల్ప విశ్వాసం చూసినాం. కొంత నడిచినాడు పేతురు గారు, మరలా మునిగిపోయినాడు. అల్ప విశ్వాసం మనలో ఉండకూడదు. ఇప్పుడు ఈ గుడ్డి వ్యక్తి విషయంలో, లేదంటే షద్రక్ మేషక్ అబేద్నెగోల విషయంలో విశ్వాసమును చూసినాం. ఎంతగా అంటే ఈయన మాత్రమే చేయగలడు, ఈయన మాత్రమే బాగు చేస్తాడు. అదే ప్రభు అంటాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది. ఆవగింజ చాలా చిన్నది. అంటే అంత విశ్వాసం కూడా లేకపోబట్టే కదా మనం దేవుని కార్యాలు చూడలేకపోతున్నాం. ఆవగింజంత విశ్వాసమైనా కంప్లీట్గా నమ్మడం అన్నమాట. కంప్లీట్గా నమ్మడం, ఇంకా దేవుని మీదనే ఆధారపడటం. మరి దేని మీద మన యొక్క దృష్టి లేకుండా కేవలం దేవుని మీద మాత్రమే ఆధారపడినప్పుడు, ఆయన్నే నమ్మినప్పుడు, ఆయనకే ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా నీ పట్ల కూడా దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి మన అవిశ్వాసమును తొలగించుకొని, అల్ప విశ్వాసమును తొలగించుకొని విశ్వాసము కలిగిన వారమై ప్రార్థన చేద్దాము. దేవుడు నీ ప్రార్థన కూడా ఆలకిస్తాడు, నీకు మేలు చేస్తాడు. అటు విశ్వాసమును దేవుడు మనలో నింపునట్లుగా ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, కృపగల నాయన యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. విశ్వాసం ఏమిటో, అవిశ్వాసం ఏమిటో, అల్ప విశ్వాసం ఏమిటో తెలుసుకున్నాము నాయన. నిజముగా అల్ప విశ్వాసము కానీ అవిశ్వాసము కానీ మాలో ఉంటే తీసివేసి కంప్లీట్ విశ్వాసమును మాకు అనుగ్రహించి విశ్వాస యాత్రలో మీ గొప్ప మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకున్నట్టుకు సహాయము చేయమని వేడుకుంటున్నాము నాయన. ఈ మాటలు ఎందరు బిడ్డలు విన్నారో దీవించి ఆశీర్వదించి ఈ మాటలు వారి హృదయాలు ప్రతిఫలింపచేసి భద్రపరిచి మేలు చేసి సహాయము చేయండి ఆయన. ఎవరు రోగులుగా ఉంటే స్వస్థపరచండి, బలహీనత నుంచి విడిపించండి, ఆటంకాలు, అవరోధాలు, సమస్యలు దూరపరచండి. మీ నెమ్మది, సమాధానం, మీ కృపాక్షేమం ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రాలు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో, వారి కుటుంబాల్లో మీ మేలు, మీ దీవెన, మీ ఆశీర్వాదం మెండుకు దయచేసి మీరే మహిమ తెచ్చుకొనమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీ వాక్యము